దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, వారు పెట్టిన మొర దేవుని ఎద్దకు చేరెను. గమనించినట్లయితే కనుక ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారిని ఫరో రాజు ఇబ్బంది పెడుచున్నటువంటి పరిస్థితులు వారు దేవునికి మొరపెడతారు. వారి యొద్ద చేయిస్తున్నటువంటి ఆ వెట్టి పనుల నిమిత్తము వారి ప్రాణం విసిగిన వారే దేవునికి మొరపెట్టినప్పుడు, నిట్టూర్పులు విడిచినప్పుడు దేవుడు అంటున్నాడు, వారు పెట్టిన మొర నా యొద్దకు చేరింది అనేసి అంటున్నాడు. గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, ఒకవేళ ఈ దినాన నీవు బహుగా వేదన పడుతూ, రోధిస్తూ, కన్నీరు విడుస్తూ నీ జీవితంలో కలుగుతున్నటువంటి కష్టములను గూర్చో, లేదంటే బాధలను గూర్చో, లేదంటే ఇతర పరిస్థితులను గూర్చి నువ్వు దేవునికి మొరపెడుతూ ఉన్నావేమో. ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టినట్లుగా ఈ దినాన్ని నువ్వు మొరపెడుచున్నావేమో. నిశ్చయముగా దేవుడు సెలవిస్తున్నాడు, వారి మొర నా యొద్దకు చేరిన అంటున్నాడు. కాబట్టి దేవుడు నీ మొరను అంగీకరించాడు. దేవుని యొద్దకు నీకు మొర చేరింది కాబట్టి నువ్వు భయపడకు, దిగులు పడకు. నిశ్చయముగా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించుటకు దేవుడు మోషేని పంపించినట్లుగా నిన్ను కూడా నీవున్న పరిస్థితుల్లో విడిపించుటకు దేవుడు నీ కొరకు ఒక సహాయాన్ని పంపుతాడు. నీవు ఉన్నటువంటి స్థితిలో నుంచి నిన్ను తప్పించుటకు, నిన్ను రక్షించుటకు దేవుడు నీ కొరకు సహాయాన్ని పంపుతాడు. అంటే ధైర్యముగా ఉండు. నీ మొరను దేవుడు అంగీకరించాడు. నిశ్చయముగా నీ కన్నీరు తుడవబడుతుంది, నీ వేదన తొలగింపబడుతుంది. నువ్వు ఇప్పటి వరకు ఏ స్థితిలో ఉన్నా ఇక మీదట ఇశ్రాయేలు ప్రజల్లాగా స్వతంత్రుడుగా దేవుడు మారుస్తాడు. ప్రభువు ఈ మాటను దీవించుగాక. సర్వశక్తిమంతుడా, స్తోత్రాలనైనా ఈ మాటను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. యేసు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్.